హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మామ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మామ్ ఈ సినిమా రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో ఓటీటీకి స్ట్రీమింగ్కి వచ్చింది. ఎమిలీ హ్యామ్స్వర్త్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఒక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మెరెడిత్ ఒక తల్లి తన భర్త అలాగే తన కుటుంబం నుంచి దూరమైన తర్వాత ఒక పోస్ట్ నాటల్ డిప్రెషన్ అనే ఒక వ్యాధితో బాధపడుతూ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమెకి తన కుటుంబాన్ని నాశనం చేయబోయే ఒక దుష్టశక్తి గురించి భయంకరమైన విజన్స్ అనేవి తన కలలో రావడం స్టార్ట్ అవుతాయి. ఏది నిజం ఏది భ్రమ అనే ఒక గందరగోళంలో మెరెడిత్ తన పిచ్చిని అలాగే తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసే పోరాటమే ఈ సైకలాజికల్ హర్రర్ సినిమా. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి ప్రధాన పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఎమిలీ హ్యామ్స్వర్త్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఒక బాధిత తల్లిగా పిచ్చి పట్టినట్టుగా కనిపించే సీన్లో ఆమె కళ్ళతో చేసే యాక్టింగ్ మొత్తం స్టోరీని నడిపించేస్తుంది. ఆమె పాత్రలోని వేదనని చాలా అద్భుతంగా పండించింది. ఇక డైరెక్టర్ అడమ్ ఓ బ్రెయిన్ ఈ సినిమాని ఒక డార్క్ అట్మాస్ఫియర్ రూపంలో తెరకెక్కించారు. చాలా చీకటిగా ఇరుకుగా ఉంచాడు. ప్రతి మూల నుండి భయం వచ్చేలాగా వాతావరణం సృష్టించడం బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఇది కేవలం దెయ్యాల సినిమా మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం గురించి, మాతృత్వం గురించి, అందులో ఉన్న కష్టాలు, లోతైన అంశాల గురించి హర్రర్ కోణంలో చూపించారు. అది బాగా వర్కౌట్ అయినాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి ఈ స్క్రీన్ ప్లే సహజమే అయినప్పటికీ కొన్ని చోట్ల బాగా ల్యాగ్ చేసేసారనిపించింది. ఆ టెంపో ఏదైతే ఉందో ఈ టైప్ ఆఫ్ మూవీస్కి అది మెయింటైన్ చేయడంలో ఈ సినిమా మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇక సినిమా ఎండింగ్ కూడా వచ్చే ట్విస్ట్లు కానీ హర్రర్ అభిమానులకి చాలా ఈజీగా ప్రిడిక్టబుల్గా అనిపించేలా ఉన్నాయి. ఎండింగ్ ఇంకొంచెం బలంగా ఉంటుండే బాగుండేది అనిపించింది. ఇక భయపెట్టే సీన్లు కూడా హర్రర్ కోరుకునే ప్రేక్షకులకి ఇది కొంచెం నిరాశపరుస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మామ్ సినిమా ఒక బ్రాడ్ మెసేజ్ ఉన్న పర్ఫెక్ట్ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. బలమైన ఎమోషన్స్ అట్లాగే అద్భుతమైన యాక్టింగ్ కోసం ఇంకా డార్క్ హర్రర్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి నచ్చుతుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే అలాగే రెగ్యులర్ దెయ్యాల కథ టైప్ ఆఫ్ స్టోరీస్ని ఆశిస్తే మాత్రం నిరాశపడతారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.